వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉంది రైతుల పరిస్థితి. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండుతూ ఉంటే నకిలీ విత్తనాలతో సీడ్స్ కంపెనీలు రైతులను మోసం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోన్గొప్పుల గ్రామంలో ఓ సీడ్ కంపెనీ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు నకిలీ సీడ్స్ ఇవ్వడంతో వేసిన పంట చేతికి రాకపోవడంతో సీడ్స్ ఇచ్చిన యజమాని షాప్ ముందు ఆందోళనకు దిగారు. గోన్గుప్పుల గ్రామంలో రైతులు ప్రైవేటు వ్యాపారుల దగ్గర శ్రీరామ, కావేరి వరి సీడ్స్ వీటిని కొనుగోలు చేసి సుమారు 100 ఎకరాల్లో పంట వేశారు. పంట వేసి 5 నెలలు గడిచినా చేతికి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు వరి పంట చేతికి రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులను నిండా ముంచిన నకిలీ విత్తనాలు ఇచ్చిన సీడ్స్ యజమానిపై, నకిలీ విత్తనాల కంపెనీపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి పృథ్వీరాజ్, మండలం భీమ్గల్, జిల్లా నిజామాబాద్. నష్టపోయిన రైతులకు న్యాయం కావాలి. నష్టపోయిన రైతులకు న్యాయం కావాలి. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు రైతులకు న్యాయం, రైతులకు న్యాయం, రైతులకు న్యాయం. విక్రయించిన అధికారులు వెంటనే జై జవాన్, జై జవాన్. ఆడు నరేష్ గారు వాటి కడ భూపత్పలం రెడ్డికి చరణ్ గారు ఇంకో నిరసన అంటాడు ఏంటారు. ఇది ఇప్పుడు ఇంకొక లక్ష రాదు. అట్లా కాదు, ఇక అందరు మాట్లాడితే కరెక్ట్ ఉండదు. మంచి మాట్లాడతారు, ఏదైనా ఉంటే మనం ముందు కలిసి మాట్లాడడానికి ఇవన్నీ కలిసి పేరుకు మొత్తం బొందల అంత మంచిగా ఉన్నట్టు పేరు అంతా మొత్తం పేరుకేది. ఇలా వడ్లు రాకపోతే ఇది ఏంది, ఇవి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఇది కావాలా, ఇది ఏంటిది మక్క ఇవి చూడు, ఇవన్నీ మక్కలు 5 నెలలు అవుతున్నది ఇప్పటికి. ఇది అనవసరంగా ఇప్పుడు మట్టి అనవసరం అయిపోయినాయి. ఇదేమో శ్రీరామ్ సీడ్ అని ఎప్పుడు మాకు రావాలా, ఇప్పుడు పొట్టలేదు. ఇల్లు ఒక గోల్క మక్కింది, మన ఇంకా వేరే ఇల్లు ఇదో అధికారికంగా లేదు అన్న. 5 నెలలు అవుతున్నది ఇప్పుడు. ఇది కరెక్ట్, ఇది 5 నెలలు అవుతున్నది. ఇప్పుడు వాళ్ళు కల్తీ అట్లు అమ్మిందా 90 రోజుల పంట లాస్ట్ 120 రోజులకు అట్లా వస్తాయి అని చెప్పారు. 120 రోజులకు వస్తే మాకు మరి అవే అట్లు కావాలని. ఎంత సంచి అంటే 650 అక్కడ ఉంది రేటు, ఇంకా వేరే రేటు. వీళ్ళు 950 అని ఇచ్చారు మాకు ఉద్దర. కాబట్టి మేము కూడా ఏమనలేం. రిసిప్ట్ ఇవ్వమంటే అడిగినాం. రిసిప్ట్ ఇవ్వమంటే అడిగితే వాళ్ళు ఏమన్నారు, నువ్వు డబ్బులు కట్టేటప్పుడు ఇస్తాం కదా అని చెప్పారు. రిసిప్ట్ ఇస్తామని అప్పుడు పలికిన మొలకలకి రోజు కూడా చెప్పినాం, ఇవి గంగా కారణాలు లేవు అట్లు కంటే అవే అన్నారు. ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అవుతుంది. నా పేరు సుదర్శన్ గారు, మా కార్యక్రమం నేను కౌకు 10 ఎకరాలు చేస్తా. నా సొంతం పొలం 5 నెలలు అవుతుంది. ఇది వరకు ఒకటి ఈనింది, ఒకటి రాలిపోతున్నాయి, ఒకటి మక్కున్నది. దాన్ని ఏం చేస్తాం, ఏదైనా రోగం వచ్చిందంటే పంప సెట్ అవుతుందని. ఇది ఇప్పుడు మంచిగా వైద్యం. ఇప్పుడు ఈ సమాల వాటర్ ఉంటాయి, ఈ నెలల వాటర్ ఉన్నాయి. అదే ప్రాబ్లం వల్ల ఎన్ని మట్ల పోయి ఆయన సూపర్వైజర్ని అడిగినా రాడు. ఈ వడ్లు ఇచ్చినైనా, ఈ కుట్టు అయినా అడిగితే కూడా ఇవాళ వస్తా రేపత్తా
సెట్ అవుతుంది, అన్ని జాగాలు ఇట్లనే ఉన్నాయంటే ఆయనే చెప్తాడు. మరి అటువంటిప్పుడు మరి మేము మా పరిష్కార మార్గం ఏంటిది? మరి మేము అధికారులను పిలిచి అధికారికంగా వాళ్ళకు ఏవో మేడంకి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినాం, పత్రిక విలేకరులకు కూడా పిలిచి చెప్తున్నాం. మనకి ఒకవేళ ఇవ్వకపోతే మేము చేస్తాం, అతను అనుకుంటే దేనికైనా సిద్ధం, ఇంకేనా కానీ చేస్తాం. వాళ్ళకు అంటే వితౌట్ అటువంటిప్పుడు మీరు అధికారికంగా అధికారులకు చెప్తున్నాము, పదే పదే మళ్ళీ ఈ సీడ్ ఇచ్చిన ఆయనకు కూడా చెప్తున్నాం. ఏదో పొరపాటు జరిగిన దానికి నష్టం ఎంతనో మరి గింత ఇస్తాము. వచ్చి విలేజ్లో వచ్చి మాట్లాడాలి కదా. దొంగచాటుగా తిరుగుతూ ఎట్లుంటుంది? ఆయన దొంగచాటుగా తిరుగుతుండు. ఎన్ని మట్ల ఇది చేసినా కానీ వస్తలేడు. ఇప్పుడు మేము 20 రోజులు తిరగబట్టి ఒక్కనాడు సూపర్వైజర్ వచ్చిండు, ఇగో ఇది వస్తుంది. ఇప్పుడు ఇది ఇంత పచ్చగా ఉన్నది పంట, ఇది ఏం లేకున్నా 2 నెలలు కావాలా, 2 నెలల దాకా బోర్ ఆగుతుందా? ఆగది. ఈ నెలలనే లాస్ట్ బోర్రు. మరి అటువంటిప్పుడు మోసం చేయదు కదా. ఫస్టే చెప్పాలా, ఇవి 4 నెలల అడ్లు ఉన్నాయి, 5 నెలలు ఉన్నాయి, ఇవి తీసుకోకూడదు అని చెప్పాలా. మీకు అమ్ముడు పోగానే అయిపోయినా మేము ఏమన్నా కానీ దానికి ఎంత పెట్టుబడి అయితే పొలం అవుతుంది. మరి అటువంటిప్పుడు మాకు ఏ సాధించాలని మేము విలేకరులను కానీ ఇంకా వీర మేడంని కానీ అవసరం అనుకుంటున్నాం. సోమవారం నాడు